ఎవరే నువ్వు? గ్రహాంతరవాసి కప్పలా ఉన్నావు. నాను ఇంటి పని మనిషిని. ఈ ఇంట్లో ఆడది అడుగు పెట్టకూడదని తెలీదా నీకు? అడుగు పెడితే ఏడ్చేస్తావు. ఏడ్చేస్తావని డెమో చూపిస్తా. వస్తాయి కత్రీనా, కరీనా, ప్రియాంక, మలైక రండి, త్వరగా రండి. వస్తాయి సమంత, తమన్నా, ఇలియానా రండి, త్వరగా రండి. రండి. దాదాలా? కాదురా, దోస్తులు. దోస్తులు కాదే, దెయ్యాలు. తీయక హల్లెలూయా. మిమ్మల్ని కొట్టింది. అవునమ్మగారు. అరే పట్టే బాస్, మా పనోళ్ళని కొడతావా? మా 50 మంది రౌండ్ అప్ చేసామంటే అస్సౌండ్కే చచ్చిపోతావురా నువ్వు. ఒక్కొక్కరిని కాదే పిచాచి, మొత్తం 50 మంది దెయ్యాల్ని ఒకేసారి పంపించు. దెబ్బకు కమాన్. మేరీ షకీలా కి ఫౌజీ. కన్ఫ్యూజ్ చేయకండి. కన్ఫ్యూజన్ లో పిచ్చ క్లారిటీతో కరెక్ట్ కొడతాను. కాచుకోండి మగధుడి విశ్వరూపం. దుమ్ము దులారం దూల్పేట్ రే. సారీ అన్నా, చూసుకోలేదు. యాడక్క కొట్టేది నువ్వు? యాడ పడితే ఆడ కొడతావా? మగజాత అని ముత్తాన్ని చంపేలా చూస్తావు నువ్వు. నిప్పు చరకలు జరుగుతుంటావా? మగజాతి సేఫ్. రే మగజాతి సేఫ్ ఏంటి? అబ్సల్యూట్లీ సేఫ్. ఏమైందండి? ఏమైందంటావేందయ్యా? ఈ పిచ్చి సచ్చినోడు మా అందరిని కొట్టి పడేశాడు. ఈ జంతువుని అపార్ట్మెంట్ లో ఎందుకు తీసుకొచ్చారయ్యా? ఇంట్లో కొట్టింది నువ్వే కదా? వాట్ ఏ మెమరీ పవర్. వెరీ గుడ్. ఈ పిచ్చోడు మీవాడా? సార్ వీడు పిచ్చోడు కాదు, నా ఫ్రెండ్. ఒక్క క్షణం కూడా ఈ అపార్ట్మెంట్ లో ఉండడానికి వీలేదు. నువ్వు పోరా, నువ్వు పో అపార్ట్మెంట్ వచ్చి. మమ్మల్ని పొమ్మంటారంటే రూమ్కెళ్ళు, ఇంటికెళ్ళు. నువ్వు ఎలా చెప్తే అలా. ఓకే బాయ్ బాయ్. ఇదిగో సాయంకాలం లోపల ఈ అపార్ట్మెంట్ కనుక ఖాళీ చేసి వెళ్ళకపోయారంటే మీ అందరి మీద పోలీస్ కేసు పెడతాను. అర్థమైందా? ఇది కాదు, దీనికి అంత రేంజ్ లేదు. చదువుకో. ఆవేశంలో డార్లింగ్ దాటొచ్చేసాను. ఎక్స్క్యూజ్ మీ, ఐ లవ్ యూ. స్పెల్లింగ్ చెప్పు. ఐ లవ్ యూ. మళ్ళీ చెప్పమనలేదు, స్పెల్లింగ్ చెప్పు. ఫీలింగ్ కావాలి గాని స్పెల్లింగ్ ఎందుకు? ఎవరు మీరు? ప్రేక్షకుణ్ణి. 4 నెలల నుండి నీకోసం దూరంగా నిలబడి చూస్తున్న ప్రేక్షకుణ్ణి. నువ్వు ఓకే అంటే ఈ ప్రేక్షకుడు ప్రేమికుడు అవుతాడు. ఎవరికి? ఎవరికో అయితే నీకెందుకు చెప్తాను? నీకే. నాకు లవ్వర్ అవ్వడానికి 4 నెలల నుంచి చూస్తున్నావు. వెనక నుండా ముందు నుండా? వెనక నుండే. నీ ముందుకొచ్చే ధైర్యం లేక ఐఎమ్ స్టిల్ యువర్ బ్యాక్ సైడ్ యు నో. నీ సిగ్గుకి సింక్ అవ్వాలన్నా, నీ మాటలకి ఇంప్రెస్ అవ్వాలన్నా, ఇక మనం లవ్వర్స్ అవ్వాలన్నా మనల్ని చూసే ప్రేక్షకులు ఓకే చెయ్యాలి. అయితే వాళ్ళకి SMS రిక్వెస్ట్ చేయనా? ఆ ప్రేక్షకులు కాదు, పక్క క్లాస్ లో 10 మంది ఉన్నారు. వాళ్ళకి నువ్వు నచ్చాలి. మనిద్దరం జంటగా తిరుగుతుంటే ఇలాంటి వెదకి ఎందుకు ఈ అమ్మాయి దొరికిందా అని వాళ్ళు అనుకోకూడదు. అంటే అంతా బానే ఉంది, ఆ మధ్యలో అయ్యద్దవ్వా అనేది అవసరం. అవసరమే. అయితే ఓకే. నీ ప్రేమని నా ఫ్రెండ్స్ కి అర్థమయ్యేలా చెప్పు. వాళ్ళు ఒప్పుకుంటే? నీ గుండెల్లో కూర్చుంటా. ఒప్పుకోకపోతే? గుండు మీద తన్ని గూడ్స్ బండి ఎక్కిస్తా. గుండు మీదే కదా. పద. గో రన్ ఫాస్ట్ కమ్ ఆన్. yes వీళ్ళేనా నీ ఫ్రెండ్స్? వీళ్ళ ముందు నేను ప్రూవ్ చేసుకోవాలా? సిల్లీ. ఓకే హాయ్ గర్ల్స్, గో హెడ్. హాయ్ ఫ్రెండ్స్, హీస్ మై లవర్ మహేష్ బాబు. మహేషా? వీడా? గ్యాస్ లేని గోల్డ్ సోడలా ఉన్నాడు.
ప్లీజ్ అనుకోద్దు. ఓకే. నో, సరిగ్గా చూడండి. రోడ్డు మీద కొన్న స్పెక్స్, షూస్, రోల్డ్ గోల్డ్ చైన్, ఇలా ఒంటి మీద ఉన్న ప్రతి ఐటమ్ నేను ఎప్పుడెప్పుడు కనపడతానా అని ఆరాటం. నీకు కనిపించడం లేదా? వీడసలు మనిషే కనిపించట్లేదు, అంత నల్లగా ఉన్నాడు. ఓకే ఓకే ఓకే, ఇలాంటి పోకిరి ఎదవలు మీ నువ్వే. ప్రేమ అని మాయ చేస్తుంటే మనమేం చేస్తున్నాం? అందుకే ఈ ఐటమ్ గాన్ని ఎగ్జాంపుల్ గా తీసుకొచ్చాను. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని ఎవరైనా అంటే ఏం చేద్దాం? ఒసేయ్ ఆడరాక్షసులారా, మీలాంటి ఆడవాళ్ళకు పెళ్లిళ్ళు కావు, శోభనాలు అంతకన్నా కావు. జీవితాంతం దేనికి పనికి రాకుండా నాశనం అయిపోతారే. సురేష్ కూడా ఇలాంటోడేనా? వెళ్దాం పదండి. దగ్గరికి వచ్చేస్తుంది. పడేద్దామా? వద్దు, ఇచ్చేద్దామా? టికెట్ థియేటర్ లో అమ్ముకో, ఇక్కడేం చేస్తున్నావు? చిచ్చి, అది కాదు, మనకే. నీకు ఫోన్ చేశాను, నీ ఫోన్ వైబ్రేషన్ లో పెట్టావా? వైబ్రేషన్ లో పెట్టుకుంటాను, రింగ్ టోన్ లో పెట్టి అల్లరి చేస్తాను. నీకెందుకురా? అంటే మలయాళం డబ్బింగ్ సినిమా రచ్చ రంబోలా అని యాక్షన్ సెంటిమెంట్ థియేటర్ మొత్తం ఖాళీ అంట. వెళ్దామా? ఫ్రెండ్ లా వచ్చి లవర్ లా బిహేవ్ చేస్తావా? నీలో చాలా విషయం ఉందే. చాలా లేదు, చిన్నదే ఉంది, కానీ టచ్ చిన్న బాధ. అంటే ఈ రోజు ఫ్రెండ్సే కదా, రేపు లవర్స్, అందుకనమాట. ఇవాళ కాదు, రేపు కాదు, నువ్వెప్పుడు నా లవర్ కాదు. అలా కాదు, ఇంకోటి చెప్పు. ఇదిగో అంతేనా? అంతే. మామూలు ఇప్పుడు బానే మాట్లాడుతావు కదరా, లవ్ అంటే నాలుగు పడతాడు పోతాడు నీకు. సినిమాకి ఎవరిని తీసుకెళ్ళాలి? ఓ యాక్షన్ హీరోలో కత్తి పట్టుకుని వెళ్ళి ఉతికేస్తాను, ఆరేస్తాను, రక్తం తాగేస్తానని ఇక్కడ కూర్చొని టీ తాగుతున్నాడు సారు. నేను చెప్పాను కదా, దాన్ని నువ్వు ఏమీ చేయలేవు, అంతే. రే 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 ఇటు రారా. ఆ, నీకు షాకింగ్ న్యూస్ చెప్పనా? చెప్పు. నీ లవ్ బ్రేకప్ చేసింది, నా కాలేజ్ క్రష్ ని క్రాష్ చేసింది ఎవరు కదరా, నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నా నా మైనా. చిత్ర బాలసుబ్రహ్మణ్యం. ఏంటి? ఎవరు పేరు చెప్తే నీ ఎంటికలు బొగ్గుమని మండిపోతాయో, ఎవరు ఫోన్ ఎత్తే నీకు బూతులు తప్పితే మాట్లాడరావు. ఆ అమ్మాయి ఇప్పుడు నేను ఎవరా? యా అల్లా, గాడ్స్ మస్ట్ బి క్రేజీ. ఇది ప్రకృతి విరుద్ధం, వద్దురా. అయినా గుడికెళ్ళి పూజలు చేయడం ఎందుకు, చర్చిలకి వెళ్ళి ప్రేయర్లు చేయడం ఎందుకురా? రేయ్, గుడిలో దేవుడు నా శత్రుని ప్రేమించేలా చేస్తే చర్చ్లో ప్రభు క్లారిటీ ఇచ్చాడు, ఆమె నా సోల్మేట్ అని. లేసేం కాదు. ఒరే, అమ్మాయి గురించి నీకు తెలుసో తెలీదో నాకు తెలియదు గాని, పక్కోడు ప్రేమిస్తేనే శివంగల మీదడి పనిచేసి అమ్మాయి నిన్ను చూస్తుందా, నిన్ను ప్రేమిస్తుందా? ఒక్కసారి ప్రేమను అప్లికేషన్ పెట్టి చూడు, నీ మ్యాటర్ ఓవర్. ఒరే, కల్లారా చూసాను రా ఆ టార్చరు, ఆ టెస్టులు, ఆ ప్రశ్నలు. ఆ అమ్మాయితో వద్దురా. రేయ్, మేమిద్దరం లవర్స్ అని, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని ఆ దేవుడే డిసైడ్ చేశాడు. నువ్వు మొయ్యరా. ఇక ముందు నా టార్గెట్ ఆ అమ్మాయిని లవ్ చేయడం, నన్ను లవ్ చేసేలా చేసుకోవడం. కల్ సే పీచే పీచే జాకే ప్యార్ మే గిరాऊंगा. అంబి ఆడించు రోయ్, దేకింగ్. అశ్విని, భరణి, కుట్టిగా, రోహిణి, మృగసుర, ఆరుద్ర, ఆత్రేయ, శ్రీశ్రీ. నా మొహమండ మధ్యలో ఆత్రేయ, శ్రీశ్రీ పంతులు గారు, హలో అండి. గోవింద గోవింద. ఆ, చిన్న ఇన్ఫర్మేషన్ కావాలండి. అడుగు నాయనా. నిన్న మా మామయ్య గారు టెంపుల్కి వచ్చారు. మా అమ్మకి ఆయనకి ఎప్పటి నుంచో పట్టలేదండి. కలుద్దాం అనేటప్పటికి ఆయన వెళ్ళిపోయారు. ఎక్కడ వెతికినా కనపడలేదండి. పుష్పగుచ్చాలు పెట్టక నాయన. మీ మావయ్యకి ఎల్లో హాఫ్ సారీ కట్టుకున్న నీ అంత ఎత్తైన కూతురుంది కదా. అవునండి, మీకెలా తెలుసు? నీ కుర్ర చేష్టలు నా దగ్గర కాదు గోవిందా. గూగుల్లో దొరకలేదని గుళ్ళోకి వచ్చావా గోవిందా? ఈ గుళ్ళో దేవుడు దండం పెట్టుకోవడానికి వచ్చేవాళ్ళకంటే అమ్మాయిలకి లైన్ వేసుకోవడానికి వచ్చేవాళ్లే ఎక్కువ. నువ్వు నిన్న గుళ్ళో దేవుడికి దండం పెట్టుకోకుండా బయట దేవత వెనకాల పడ్డావు. అందుకే నువ్వు ఈ రోజు వస్తావని ఎక్స్పెక్ట్ చేసా గోవిందా. స్వామి ప్లీజ్ స్వామి, మీకు అన్నీ తెలుసు. చేతిలో చాక్లెట్ పెట్టి నోట్కి అందకుండా చేస్తున్నారు. ఆ అడ్రస్ ఏదో ఇచ్చేయండి, ప్లీజ్. దూరం దొరుకు. సారీ. చూడు గోవిందా, ఎవరైనా అర్చన చేయించుకోవడానికి వస్తే వాళ్ళ గోత్రనామాలు అడుగుతాను గాని వాళ్ళ అడ్రస్లు అడిగి ఇంటికెళ్ళి కాఫీలు గీఫీలు తాగను ఆయన. చూడు నాయన, మీ వాళ్ళు ఎప్పుడైనా శుక్రవారాలు వచ్చి స్పెషల్ పూజలు చేయించుకుంటూ ఉంటారు. ట్రై చెయ్యి, ఎనీ లక్కీ ఫ్రైడే నీకు తగలచ్చు. ట్రై యువర్ లక్. థ్యాంక్ యూ పంతులు గారు. లక్కీ ఫ్రైడే. థ్యాంక్ యూ. నువ్వేంటి మొహం మట్టకడిసిలా పెట్టావు? నేను 6 నెలల నుంచి జానకి అమ్మాయిని లవ్ చేస్తున్నాను రా. కానీ ఆ అమ్మాయి నుంచి మాత్రం ఏ రెస్పాన్స్ లేదు. నేను 6 నెలలుగా రూమ్కి రమ్మంటున్నాను, ఒకసారి వచ్చావా? రేయ్, నువ్వు మధ్యలో మాట్లాడితే నీ పీక కట్ చేస్తాను. నోర్మోయ్. అవును, ఇన్ని రోజులు ఈ విషయం ఎందుకు దాచేవరా? అంటే లవ్ మ్యాటర్ కదా, సీక్రెట్ గా మెయింటైన్ చేద్దామని. అవునరా, లవ్ చేసేటప్పుడు ఫ్రెండ్స్ గుర్తుకురారు. అదే లవ్కి ప్రాబ్లం వస్తే మాత్రం ఫ్రెండ్స్ కావాలి.
మ్యాటర్ ఏంటో డీటెయిల్గా చెప్పు. ఏంటి రాజా మున్సిపాలిటీ చేత బ్యాగ్లెస్ తిరుగుతున్నావు? నోర్మోయ్ ఫ్రాక్ చిరిగిపోద్ది. ఒరే ఇది చెత్త కాదురా, నా జానకి తీపి జ్ఞాపకాలు. చా. ఇది చూడు ఇది చూడు ఇది చూడు ఇదే తెలుసా ఇదే తెలుసా. అది కాదు, ఇదిగో 5 నెలల కిందట నా జానకి తలలో జారిపడిపోయిన మల్లెపూలు. ఇదే తెలుసా 4 నెలల కిందట నా జానకి తిరిపడేసిన ఐస్ క్రీమ్ కప్పు. ఇదిగో ఇదేంటి తెలుసా 3 నెలల కిందట మా జానకి బస్సు ఎక్కుతుంటే తెగిపోయిన చెప్పు. చెప్పుదా ఇంకో మాట మాట్లాడితే ఏరా 6 నెలలుగా అమ్మాయి వెనకాల తిరిగి తెగిపోయిన చెప్పులు తిని పారేసిన కప్పులు ఏరుకుంటావా? రేయ్ రేపు గాన అమ్మాయికి విషయం చెప్పలేదనుకో నీ చేత విషయం కలిపిన బియర్ తాగిచ్చేస్తాను. జాగ్రత్త రేయ్. అది కదరా చెప్పి. ఏయ్, రేపే మన అమ్మాయిని కలుస్తున్నావు, ప్రేమ మ్యాటర్ చెప్పేస్తున్నావు అంతే. బాబా బాబా ఆ అమ్మాయి ఏమైరా అదిగో ఆ అమ్మాయి ఏమైరా ఎల్లో చూడుగా ఎంత బాగుందో. అవును ఆ అమ్మాయి కనీసం నేను చూడడం లేదేంట్రా? అదే కదా ప్రాబ్లం. లెట్స్ కమ్ లెట్స్ గో. వెళ్ళిపోతుంది బస్సు. ఒరే బస్సు ఒరే జారికి వెళ్ళిపోతుంది. ఒరే జారికి. ఆగే మనం అమ్మాయిని చూడడం కాదురా, ఆ అమ్మాయిలు మనల్ని చూసేలా చేయాలి. అంటే ఇప్పుడు నేను చెప్పమంటారా? సింపుల్, ప్రేమ దేశం ఫార్ములా ఫాలో అవ్వాలి. ప్రేమ దేశం పరుపులా అదేంట్రా? బస్సు స్టార్ట్ అయ్యి ఫుల్ స్పీడ్ లో ఉన్నప్పుడు చేస్ చేసి ఎక్కేవనుకో, అందులో ఉన్న జనం అంతా నేను హీరోలా చూస్తారు కదా, అప్పుడు ఆటోమేటిక్ గా అమ్మాయిని హీరోయిన్ అయిపోద్ది. అవునా? అయితే ఇప్పుడు చూడు కౌంట్ చేయి. ఓకే కౌంట్ చేయి. రెడీ 1 లెట్స్ రన్. గో గో గో. పరుపులో కూడా అరే హాయ్. నన్ను చూడకుండా బయట చూస్తుంది. ఎలా అనవసరం గడికి. ఎలా 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 తెలుపను ఎదలోని ప్రేమను మృదువైన మాటను. అత్తెలికరా ఈ మందు సిట్టింగు. ఏమైందా అని మొహం మట్టి గడిసలో పెట్టావు? ఇందుకు చేప ఎండిందా పండిందా? ఓ మై గాడ్. రేయ్ పోరా. బాయ్ ఫీల్ మై. ఎరా ప్రేమదేశం ఫార్ములా అని నన్ను ఒడివేలా బస్సు ఎక్కించి నువ్వు అబ్బాస్లో స్లో మోషన్ లో బస్సు పక్కన వస్తే ఇక జారికి నన్నెందుకురా లవ్ చేస్తుంది? ఆ మాత్రానికి నేనెందుకురా కొట్లు తెచ్చుకొని పరిగెట్టం? ఒరే అందులో నీ దురుద్దేశం ఏంట్రా? రేయ్ నేను టెంపుల్లో చూసిన మైనా వెస్ప మీద అలా తల తప్పి వెళ్ళిపోతుంటే ఎలాగైనా క్యాచ్ చేయాలని ప్రయత్నించి పరిగెత్తలేక అలసిపోయి ఆగిపోయినంటావు. ప్రతిసారి అలా కనిపించి మళ్ళీ మిస్ అయిపోతుందిరా. తొలి ప్రేమ కథలు చెప్పకే. పవన్ కళ్యాణ్ కీర్తి రెడ్డి ఆ కథ మేము చూసాం. డైరెక్టర్ కంఫర్ట్ను బట్టి ప్రతిసారి మిస్ అయిపోవడానికి. అయినా ఈ రోజుల్లో ఫోన్లు, ఫేస్బుక్లు, ట్విట్టర్లు, వాట్సాప్లు అని ఇంత సంత బజార్లు ఉన్నప్పుడు మనం కరెక్ట్గా ఎత్తుకోనుకో సాయంత్రానికల్లా అమ్మాయి ఎక్కడుందో పట్టించు. ఇదిగో నువ్వు మాత్రం ఆర్ట్ సినిమా హీరోలాగా నెమ్మదిగా మాట్లాడికే నాకెక్కడో అతలా ఉంది బాబాయ్. అమ్మా రే అన్నీ ట్రై చేసి కూర్చున్నా. నువ్వు అరే సరేరా, జానకి ఎదురుగా ఉంది కాబట్టి ముందు నా లవ్ సెట్ చేయి. తర్వాత మన ఇద్దరం కలిసి నీలెవరో ఎక్కడన్నా ఎదుగుదాం. అప్పుడు మన 2 జంటలు కలిసి హ్యాపీగా ఇందిరా పార్కుల్లో, గండిపేట చెరువుల్లో పుష్కరాలు చేసుకుందాం. రేయ్ రేపు మార్నింగ్ జానకిని 9 o'clock క్యాంటీన్కి రమ్మను. మళ్ళీ ఏం చెప్తాడు? ఎందుకురా? రేపు కమెడియన్ లా కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ లా బిహేవ్ చేయి. నీ లవ్ స్టోరీ నేను సెట్ చేస్తాను. నీకు దండం పెడతాను, అల్లరి చేయకురా. ఈ అపార్ట్మెంట్ లో ఎవరో చూసారనుకో మొత్తం అందరూ మెడపెట్టి బయట తోచేస్తారా. అది అంకుల్ చూడు, ఆ అంకుల్ నువ్వు డిగ్నిఫైడ్ గా ఉన్నావు అనుకో, పొద్దున్న వేసుకున్నావే ఆ డాక్టర్ డ్రెస్ అది కొని పెడతా. ప్రామిస్.
ప్రామిస్. ఇప్పుడు చూడు నా పర్ఫార్మెన్స్. ఓకే అంకుల్ మీకు ఫోన్. ఓ థ్యాంక్ యూ జెంట్మెన్. యా హాయ్ బంగారం, బాగా చదువుతున్నావా? వెరీ గుడ్. వెరీ గుడ్. టైంకి తింటున్నావా? వెరీ గుడ్. వెరీ గుడ్. సాయంత్రం వచ్చేటప్పుడు నీకు ఏ ఐస్ క్రీమ్ తీసుకురండి పాప. పాప వెనిలానా చాకోబారా? చాకో. ఓకే పాప, బాయ్. కూల్ కూల్ కూల్. ఎవరితోనో ఫోన్ లో మాట్లాడినట్టున్నారు. పాపతో మాట్లాడాను. పాప పాపేగా? మా పాపే. పాప అంటే అమ్మాయేగా? అమ్మాయి, మా అమ్మాయే. పాపతో మాట్లాడతారా? అయ్యో నేను చచ్చిపోతా, నేను చచ్చిపోతాను. నేను పోయా. వెరీ గుడ్. చేసింది చాలు, పద. చెప్పు. కొట్టింది ఎవరో తెలుసా? ఈ అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ రా. పొరా తోలు మందం. ఆడదాంతో మాట్లాడితే అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ కాదురా, అమెరికా ప్రెసిడెంట్ అయినా తిత్తులు పగలగొడతా. తెలుసా నీకు? ఒరే, ఇప్పుడు వరకు పిచ్చోడు కరవడం చూసుంటావు, ఇప్పుడు పిచ్చోడే కరవడం చూస్తావు. నువ్వు రూమ్ లో అడుగు బయట పెట్టావా? సచ్చావే. ఈ చెప్పు పట్టుకోరా కొండ, నేను మూసుకొని నిలబడతా.